సో ప్రధానంగా మనం చూస్తూ ఉంటే మీ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా రాజకీయ నాయకులు ఇష్యూ ఏదైనా సరే కానీ సోషల్ మీడియాలో ఫైట్కి సిద్ధంగా ఉన్నారు. ఓవైపు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇంకోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంకోవైపు బీజేపీ కార్యకర్తలు పోస్టుల మీద పోస్టులు పెడుతూ ఒకరి మీద ఒకరు ఇక ఇష్టారాజ్యంగా విమర్శలు చేసుకుంటున్నారు. సో ప్రధానంగా ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడదాం. తాజాగా ఒక 2-3 రోజుల నుంచి సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. బట్ బీఆర్ఎస్ మాత్రం ముఖ్యమంత్రి పోవట్లేదు, ముఖ్యమంత్రికి సహాయక చర్యల కంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎక్కువైనాయి అంటూ ఇక బీఆర్ఎస్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఈ అంశాన్ని కూడా పొలిటికల్ చేయడం సరికాదు, రాజకీయాల కోసం ఇంత విపత్తును కూడా మీరు రాజకీయాలకు వాడుకోవడం సరికాదంటూ కొంతమంది కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. సో ఎట్లా చూడొచ్చు సార్ ఎస్ఎల్బీసీ ఈ సంఘటన? అంటే ఇప్పుడు శ్రీశైలానికి సంబంధించినంత వరకు ఏంటంటే టన్నెల్లో జరిగింది. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఇది మన తెలంగాణకు వచ్చే కాలువ అన్నట్టు, నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికి పెట్టింది. అయితే అది నా దృష్టిలో అయితే 100% అది ప్రమాదం. అదేం ఎవరి నెగ్లిజెన్స్ అని ఇది నేను అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఇవాళ మార్నింగ్ కూడా జూపల్లి గారితో మాట్లాడాను. ఆయన అక్కడే ఉండి సహాయక చర్యల్లో నిన్నంతా పాల్గొనడం, కేవలం బయటనే ఉండి కాకుండా ఎక్కడైతే టన్నెల్ ప్రమాదం జరిగిందో అంత లోపలికి కూడా పోయి అక్కడ అంత పరిస్థితిని అంతా చూసిన వ్యక్తి ఆయనే. నిజంగా ఆయనకు అభినందనలు. ఎందుకంటే అసలు ఒక మంత్రి అంత రిస్క్ తీసుకొని రిస్క్ టీములతో పాటు లోపలికి పోవడం అనేది ఎప్పుడు చూడలేదు మనం. వాళ్ళు బయట ఉండే అజమాయిష్ చేస్తారు తప్ప లోపలి పోరు. బట్ ఆయన ఆ బురదలో నడుచుకుంటూ పోయాడు, కన్వేయర్ బెల్ట్ మీదకెళ్ళి నడుచుకుంటూ పోయాడు, చాలా రిస్క్ తీసుకొని పోయాడు. బట్ అక్కడ చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 5 ఫీట్ల గ్యాప్ వరకు మొత్తం బురద నీళ్లు నిండిపోయినాయి. ఇప్పుడు అక్కడ ఎవరన్నా బతుకుంటారా అంటే అది జస్ట్ ఇంపాసిబుల్. వాళ్ళు డిక్లేర్ చేయట్లేదు ప్రభుత్వం, కానీ ఇంకా అసలు బ్రతికి ఉండే అవకాశమే లేదు. అది ప్రమాదం కూడా జరిగింది. ఎట్లా అంటే ఈ టన్నెల్ స్పెషాలిటీ ఏంటంటే టన్నెల్ బోర్ మిషన్ అని చెప్పి ఇది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఎస్ఎల్బీసీలనే. అది ఇంట్రడ్యూస్ చేసినాక 2011లోనే ఒక 15 మీటర్లు, 2007 ఐ థింక్ 7లో 15 మీటర్లు పోగానే అది మిషన్ పాడైంది. మళ్ళీ ఇంకోటి తీసుకురావాల్సి వచ్చింది. అయితే దానంతట అదే టన్నెల్ అంతా తవ్వుకుంటూ పైన ప్లాస్టింగ్ కూడా తనే చేస్తుంది, ఆ మిషనే చేస్తుంది. ఈ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమైందంటే లూజ్ సాయిల్ ఎక్కడన్నా వచ్చింది అనుకోండి, హార్డ్ రాక్ వస్తేనేమో ప్లాస్టింగే అవసరం లేదు. హార్డ్ రాక్ వచ్చినప్పుడు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది పని. ఎప్పుడైతే లూజ్ సాయిల్ పైన వచ్చింది లేదా స్టోన్ కూడా అన్ని పగుళ్ళతో ఉన్నది, సల్పలు అంటాం కదా మనం, క్రాక్స్ అట్లా కనుక ఉంటే కనుక ఆడ కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు లీకేజ్ వస్తూ ఉంటుంది. అండర్గ్రౌండ్లో టన్నెల్ వర్క్ చేసేటప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చుక్కలు పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు దారగా పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు చాలా పెద్ద పంపుతోని వచ్చినట్టు వస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్న వాతావరణాన్ని బట్టి, ఆ స్టోన్ స్ట్రక్చర్ని బట్టి లోపల వాగుల్లో నుంచి వాటి నుంచి సబ్సర్ఫేస్ వాగులు అని ఉంటాయి. భూమి పైన ఎట్లుంటాయో భూమి లోపల కూడా అట్లే ఉంటాయి. భూమి పైన రిజర్వాయర్ అన్నట్టు భూమి లోపల కూడా రాక్ ఇట్లున్న దగ్గర స్టోరేజెస్ ఉంటాయి. అయితే దాన్ని కరెక్ట్గా అంచనా వేయలేము మనం, టెక్నాలజీ లేదు అటువంటిది. అండర్ ది ఎర్త్ ఏమున్నది అనేది చెప్పే టెక్నాలజీ లేదు. మన శరీరంలో ఏమున్నది అనేది స్కాన్ చేస్తే చూడవచ్చు, కానీ భూమి లోపల ఏమున్నది అనేది చూడడానికి లేదు. సెన్సార్స్ ద్వారా మనం వాటర్ ఉందా లేదా అనేది చూస్తాం. బట్ అక్కడ ప్లాస్టింగ్ చేసేటప్పుడు వాళ్ళు సన్నగా దారలాగా వచ్చినప్పుడు దానికి క్లోజ్ చేసేసి ప్లాస్టింగ్ చేస్తారు. అటువంటి కాడ ఏమైందంటే ఒక్కసారే ఆ పైన ఉన్న వాటర్ పెద్ద మొత్తంలో పైన స్టోర్ అయి ఉన్నట్టున్నది, ఒక్కసారి లోపలికి కొట్టుకొని వచ్చింది. ఎంత ప్రెజర్తో వచ్చిందంటే వారు చెప్పిన దాని ప్రకారం 200 టన్నుల వెయిట్ ఉన్న ఆ ఇంజన్ యొక్క ఏదైతే టన్నెల్ బోర్ మిషన్ యొక్క పార్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రెజర్కు 200 మీటర్లు కొట్టుకపోయిందట. అంత బరువు ఉన్న ఇది అంటే అంత ఫోర్స్తో వాటర్ వచ్చింది పైనుంచి. రావడం వల్ల టెక్నికల్ డిఫెక్ట్ ఏమైనా ఉంటే ఉండొచ్చు, అంచనా వేయడంలో పొరపాటు. బట్ నిన్న జరిగింది అయితే ప్యూర్లీ యాక్సిడెంట్. అది ఎవరినన్నా ఏం ఉపయోగం లేదు. బట్ ఇప్పుడు వాళ్ళని బయటికి తీయడమే పెద్ద ఛాలెంజ్ అయింది. దేశంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ అన్నీ వచ్చినాయి. జాతీయ విపత్తుల కంట్రోల్ చేసే వాళ్ళు వచ్చారు 150 మంది దాకా. సింగరేణి నుంచి పిలిపించారు, వాళ్ళు 120 మంది వచ్చారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా వచ్చింది, వాళ్ళు వచ్చిండ్రు. రంగనాథ్ పోయిండు అక్కడికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆయన చూస్తున్నట్టున్నాడు. ఇట్లా చాలామంది అక్కడ ఉన్నా కూడా ఎవరు ఏం చేసేటట్లేదు. సీఎం పోయి కూడా చేసేదేం లేదు. ఆడ ఏదో నామకే వస్తే చెప్పుకోవడానికి సీఎం పోయిండని చెప్పడమే. సీఎం పోతే ఇంకో ఇబ్బంది కూడా ఉంది, అధికారులు ఆ పనులు వదిలిపెట్టి ఈయన చుట్టూ తిరుగుతారు.
కాబట్టి డిస్టర్బ్ చేస్తారు. ప్రమాదాలు ఇట్లా జరిగినప్పుడు జనరల్గా కొంత గ్యాప్ తీసుకొనే పోవాలి సీఎం పైన ఎవరిపైనా, ఎందుకంటే ఆ పనులకు ఆటంకాలు రావద్దు కదా. అయితే వాళ్ళ ఇప్పుడు డెడ్ బాడీస్ని బయటికి తీయడం అనేది పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ అయింది. పైనుంచి భూమి మీదకి వెళ్ళి కరెక్ట్గా ఆ లొకేషన్లో హోల్ చేసి ఆ హోల్ నుంచి ఏమన్నా తీయడానికి వీలైద్దామో చూడాలి. అంత కాంప్లికేట్ ఉందాడ. కానీ అప్పుడు టన్నల్ డిస్టర్బెన్స్ అవుతుందేమో కదా సరిగా. ఇక అది అక్కర్ రాదు, అది ఆ మోటార్ అక్కర్ రాదు ఇప్పుడు. అది కంప్లీట్ ఆ పైకప్పు పడడంతో ఇది 2 floors ఉంటుంది టన్నల్ బోర్ మిషన్. ఆ 5th floor పాడైపోయింది మొత్తం. అందులో ఆపరేటరే ఒక సర్దార్జీ చనిపోయాడు, కింద ఉన్న దానిలో ఇంకో 7 ఉన్నారు, మొత్తం 8 మంది పోయినట్టే. వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళంతా బయట రాష్ట్రాల వాళ్ళు, అందరూ టెక్నీషియన్స్. అందులో ఆ మిషన్ మీద పనిచేసేటోళ్ళు జయప్రకాష్ అసోసియేట్స్ అని ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన మనుషులు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఆ మిషన్ ఆపరేటర్స్ ఉన్నారు. లోపల చిక్కుకున్న కార్మికులు కూడా మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాదు, 2 జార్ఖండ్ కార్మికులు ఉన్నారు. ఇంజనీర్స్ టెక్నీషియన్స్ అంతా 6 ఉన్నారు ఆపరేటర్తో కలిపి. అందరూ ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్గఢ్, మన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తర్వాత జమ్మూ కాశ్మీర్ అతను ఒక ఆయన్నాడు. ఇట్లా వాళ్ళంతా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.